హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు హ్యాపీ మామ్ టాక్స్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. అలాగే మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. గివ్ అవే న్యూ శారీస్ కోసమైతే కొంతమంది చక్కగా కామెంట్స్ పెట్టారు. ఆ కామెంట్స్‌ని స్క్రీన్‌షాట్ తీసి వాట్సాప్‌లో నాకు మెసేజ్ కూడా పంపించారండి. కానీ మరికొంతమందయితే ఓన్లీ వాట్సాప్‌లో మాత్రమే మెసేజ్ చేశారండి. కామెంట్స్ చేయలేదు. ఇది ఫస్ట్ నుండి జరుగుతూనే ఉంది. నేను చెప్తూనే ఉన్నా కామెంట్ చేసి అప్పుడు వాట్సాప్‌లో మెసేజ్ చేయమని. కానీ కొంతమంది ఇప్పటికీ కూడా వాట్సాప్‌లో మాత్రమే మెసేజ్ చేస్తున్నారండి. కానీ ఈ వీడియోలో అయితే నేను క్లియర్‌గా చెప్పాను కదండీ! ఎవరైతే కామెంట్ చేసి, ఆ కామెంట్‌ని స్క్రీన్‌షాట్ తీసి నాకు వాట్సాప్‌లో మెసేజ్ చేస్తారో, వాళ్ళకి మాత్రమే శారీస్ ఇస్తాను అని చెప్పాను కాబట్టి, నేను వాటిని మాత్రమే తీసుకున్నానండి. ఎవరైతే కామెంట్స్ చేశారో వాళ్ళ నేమ్స్ మాత్రమే తీసుకున్నాను. డైరెక్ట్‌గా వాట్సాప్‌లో మాత్రమే మెసేజ్ చేసిన వాళ్ళ నేమ్స్ అయితే నేను ఈ కాంటెస్ట్‌లోకి తీసుకోలేదండి. సాటర్డే నైట్ వరకు కామెంట్స్ చేయమని చెప్పాను కదండీ! అందుకని సాటర్డే నైట్ వరకు వచ్చిన లాస్ట్ కామెంట్ వరకు కూడా అన్ని నేమ్స్ అయితే నేను ఈ గివ్ అవే కాంటెస్ట్‌లో అయితే తీసుకున్నానండి. కాకపోతే అందరూ విన్ అవ్వలేరు కదండీ! ఓన్లీ 5గురు మాత్రమే విన్ అవ్వాలి కాబట్టి 5గురే విన్ అయ్యారు. మిగిలిన వాళ్ళు శారీస్ రాని వాళ్ళు ఎవ్వరూ కూడా ఫీల్ అవ్వద్దండి. నేను రెగ్యులర్‌గా ఇలా ఏదో ఒకటి పెడుతూనే ఉంటాను. సో, మళ్ళీ మీరు నెక్స్ట్ టైమ్ తప్పకుండా విన్ అవ్వచ్చు. 2500 సబ్స్క్రైబర్స్ పూర్తయిన సందర్భంగా చాలామంది కామెంట్ చేశారండి. అందరూ కంగ్రాచ్యులేషన్స్ చెప్పారు. అలా కంగ్రాచ్యులేషన్స్ చెప్పిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. వాట్సాప్‌లో కూడా చాలామంది మెసేజెస్ అయితే చేశారండి. ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. ఇక ఇవాల్టి మన గివ్ అవే విన్నర్స్ ఎవరో చూద్దామండి. ఫస్ట్ అయితే కామెంట్స్ చేసిన వాళ్ళందరి నేమ్స్ రాసి బౌల్స్‌లో వేయడానికి ఇలా 5 బౌల్స్ అయితే తీసుకున్నానండి. ఎక్కువగా అందరూ ఫస్ట్ శారీ కోసమే ఎక్కువగా కామెంట్స్ చేశారు. అందుకని ఫస్ట్‌దైతే పెద్ద బౌల్ తీసుకున్నానండి నేను. గివ్ అవే వీడియో పెట్టగానే ఫస్ట్ కామెంట్ అయితే పల్లవి గారు పెట్టారండి. సో, పల్లవి గారు ఫస్ట్ శారీ కావాలి అని చెప్పేసి కామెంట్ పెట్టారు. పల్లవి గారి నేమ్ రాసి ఫస్ట్ బౌల్‌లో అయితే వేసేశాను. నెక్స్ట్ సెకండ్ కామెంట్ వచ్చేసి హర్షిత గారు కామెంట్ చేశారండి. హర్షిత గారు కూడా ఫస్ట్ సారీ కావాలి అని కామెంట్ అయితే చేశారు. అందుకని హర్షిత గారి నేమ్ రాసి ఆమెది కూడా ఫస్ట్ బౌల్‌లో అయితే వేసేశాను. నెక్స్ట్ శివరాం కర్రీ గారు కామెంట్ పెట్టారండి. ఆయనైతే వాళ్ళ అమ్మగారి కోసం మెసేజ్ చేశారట. వాట్సాప్‌లో మా అమ్మగారి కోసం నేను కామెంట్ పెట్టాను అని చెప్పారు. ఆయనైతే ఫోర్త్ శారీ కావాలి అని చెప్పేసి అడిగారు. అందుకని ఆయన నేమ్ రాసేసి ఫోర్త్ బౌల్‌లో వేసేశాను. నెక్స్ట్ అయితే చెల్లామణి గారు కామెంట్ పెట్టారండి. ఆమె అయితే ఫిఫ్త్ శారీ కావాలి అన్నారు. సో, చెల్లామణి గారి నేమ్ రాసి ఫిఫ్త్ బౌల్‌లో వేసేశానండి. నెక్స్ట్ అయితే మనోరమ గారు కామెంట్ పెట్టారండి. మనోరమ గారు ఫిఫ్త్ శారీ కావాలి అని కామెంట్ అయితే పెట్టారు. అలాగే అందరూ కూడా వాట్సాప్‌లో మెసేజ్‌లయితే పెట్టారండి కామెంట్ చేసిన తర్వాత. సో, మనోరమ గారి నేమ్ రాసేసి ఫిఫ్త్ బౌల్‌లో వేసేశానండి. నెక్స్ట్ కామెంట్ సుజాత స్వరాజ్ గారు కామెంట్ చేశారండి. ఆమె అయితే థర్డ్ శారీ కావాలి అని కామెంట్ చేశారు. అందుకని సుజాత స్వరాజ్ గారిది థర్డ్ బౌల్‌లో వేశానండి. ఇలా లైన్‌గా చూసుకొని అందరి నేమ్స్ క్లియర్‌గా రాసుకున్నానండి. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి మొబీన్ లైఫ్ స్టైల్ నుండి మొబీన్ గారు కామెంట్ చేశారండి. ఆమె కూడా ఫస్ట్ శారీ కావాలి అని చెప్పి కామెంట్ చేశారు. సో, మొబీన్ గారి నేమ్ రాసేసి ఫస్ట్ బౌల్‌లో వేసేసానండి. ఎక్కువగా ఫస్ట్ శారీ కోసమే కామెంట్స్ వచ్చాయి. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి జయశ్రీ మురపాక గారు కామెంట్ చేశారండి. జయశ్రీ గారైతే ఫోర్త్ శారీ కావాలి అని కామెంట్ చేశారు. అందుకని జయశ్రీ గారి నేమ్ రాసేసి ఫోర్త్ బౌల్‌లో జయశ్రీ గారి స్లిప్ అయితే వేసేసానండి. నెక్స్ట్ కామెంట్ అయితే నారెడ్ల కవిత గారు కామెంట్ చేశారండి.
ఫిఫ్త్ శారీ కావాలి అని కవిత గారు కామెంట్ చేశారు. అందుకని కవిత గారి నేమ్‌ని ఫిఫ్త్ బౌల్‌లో అయితే వేసేసానండి. మళ్ళీ కవిత గారే థర్డ్ శారీ కావాలని కూడా కామెంట్ చేశారండి. కానీ ఒకరి నేమ్ ఒక దాంట్లోనే వేయగలం కాబట్టి ఫిఫ్త్ శారీలో మాత్రమే కవిత గారి నేమ్ వేశానండి. తర్వాత సాయిశ్రీ గారు కామెంట్ చేశారు. సాయిశ్రీ గారు ఫస్ట్ శారీ కావాలన్నారండి. నెక్స్ట్ ఏమో మూర్తిమ గారు కామెంట్ చేశారు. మూర్తిమ గారు థర్డ్ ఆర్ ఫిఫ్త్ శారీ అని పెట్టారండి. ఆల్రెడీ ఫిఫ్త్‌లో కొన్ని ఎక్కువ స్లిప్స్ ఉన్నాయని చెప్పేసి మూర్తిమ గారిది థర్డ్ బౌల్‌లో వేశానండి. నెక్స్ట్ హిదాయత్ ఖాన్ గారు కామెంట్ చేశారండి. థర్డ్ శారీ కావాలి అని కామెంట్ చేశారు. అందుకని హిదాయత్ ఖాన్ గారిది థర్డ్ బౌల్‌లో వేసేసాను. నెక్స్ట్ స్వర్ణలత గారు కామెంట్ చేశారు. స్వర్ణలత గారు ఫస్ట్ శారీ కావాలి అని అడిగారండి. అందుకని ఫస్ట్ బౌల్‌లో స్వర్ణలత గారి నేమ్ వేశానండి. నెక్స్ట్ అరుణ ఉదయ్ గారు కామెంట్ చేశారండి. అరుణ గారు సెకండ్ శారీ కావాలని కామెంట్ చేశారు. ఓన్లీ అరుణ గారు ఒక్కరే సెకండ్ శారీ కోసం కామెంట్ చేశారండి. ఇంకెవ్వరూ కామెంట్ చేయలేదు సెకండ్ శారీ కోసం. నెక్స్ట్ అమృత నవీ గారు కామెంట్ చేశారండి. అమృత గారు కూడా ఫస్ట్ శారీ నచ్చింది అని చెప్పి కామెంట్ చేశారు. అందుకని అమృత గారిది కూడా ఫస్ట్ బౌల్‌లో అయితే వేసేసానండి. నెక్స్ట్ సాయి శ్రీనివాస్ గారు కామెంట్ చేశారండి. సాయి శ్రీనివాస్ గారు ఫిఫ్త్ శారీ కావాలి అని కామెంట్ చేశారు. అందుకని సాయి శ్రీనివాస్ గారి నేమ్‌ని ఫిఫ్త్ బౌల్‌లో వేశానండి. నెక్స్ట్ హరిప్రియ గారు కామెంట్ చేశారండి. హరిప్రియ గారైతే థర్డ్ శారీ కావాలి అని కామెంట్ చేశారు. అందుకని హరిప్రియ గారి నేమ్‌ని థర్డ్ బౌల్‌లో వేశానండి. నెక్స్ట్ అయితే బిందు గారు కామెంట్ చేశారండి. బిందు గారైతే ఫస్ట్ శారీ కావాలి అని అడిగారండి. అందుకని బిందు గారి నేమ్ కూడా ఫస్ట్ బౌల్‌లో అయితే వేశానండి. నెక్స్ట్ ఉషా గారు కామెంట్ చేశారండి. ఉషా గారు కూడా ఫస్ట్ శారీ కావాలి అని అడిగారు. అందుకని ఉషా గారి నేమ్ కూడా ఫస్ట్ బౌల్‌లో వేసేసాను. ఇంతమంది ఫస్ట్ శారీ అడుగుతున్నారు. చూద్దామండి ఫస్ట్ శారీ ఎవరు విన్ అవుతారో. నెక్స్ట్ రజనీ గారు కామెంట్ చేశారండి. రజనీ గారైతే ఫోర్త్ శారీ కావాలి అని కామెంట్ చేశారు. అందుకని రజనీ గారి నేమ్‌ని ఫోర్త్ బౌల్‌లో వేసేసానండి. నెక్స్ట్ హర్ష సాయి కృష్ణ గారు కామెంట్ చేశారండి. హర్ష గారు కూడా ఫస్ట్ శారీయే కావాలి అన్నారండి. వీళ్ళేనండి కామెంట్స్ చేసిన వాళ్ళైతే. ఇప్పుడు మా అబ్బాయి శ్రియాన్ విన్నర్స్‌ని అనౌన్స్ చేస్తాడండి. హాయ్, వెల్కమ్ టు హ్యాపీ మామ్ టాక్స్. నేను ఇవన్నీ బాగా మిక్స్ చేసేస్తున్నానండి మొత్తం. మిక్స్ చేయి శ్రియా, నువ్వు మిక్స్ చేయి. సెకండ్ శారీకి అయితే ఓన్లీ ఒక్కటే వచ్చింది. ఫస్ట్ శారీకి ఎక్కువ వచ్చాయి. ఓకే, మిక్స్ చేస్తాం కదా శ్రియా. ఫస్ట్ బౌల్‌లో నుంచి ఒకటి ఫస్ట్ శారీ విన్నర్ పల్లవి గారండి. పల్లవి గారి నేమ్ వచ్చింది. సెకండ్ శారీ కోసం ఒక్కరే రాశారండి. ఒక్కరే కామెంట్ పెట్టారు, అరుణ ఉదయ్ గారు. సో అరుణ ఉదయ్ గారికి సెకండ్ శారీ పంపిస్తాను. నెక్స్ట్ బాగా మిక్స్ చేయి శ్రియాన్, బాగా మిక్స్ చేయి. మిక్స్ చేసి ఒక్కటి. హరిప్రియ థర్డ్ శారీ హరిప్రియ గారికి వచ్చిందండి. శ్రియాన్ ఇప్పుడు ఫోర్త్ శారీ బాగా మిక్స్ చేసి తీయు. బౌల్లో పేపర్స్ అన్నీ ఇలా మిక్స్ చేయి. తీయు. ఇదా ఫోర్త్ శారీ. ఫోర్త్ శారీ కోసం శివరామ్ కర్రీ గారు విన్నర్ అండి. శివరామ్ గారికి వచ్చింది ఈ శారీ, ఫోర్త్ శారీ. ఫిఫ్త్ శారీ కోసంది.
ఫిఫ్త్ శారీ కోసం మనోరమ గారు సెలెక్ట్ అయ్యారండి. ఫిఫ్త్ శారీ మనోరమ గారికి వచ్చింది. ఫస్ట్ శారీ కోసం పల్లవి గారు సెలెక్ట్ అయ్యారండి. సెకండ్ శారీ కోసం అరుణ గారు ఒక్కరే మెసేజ్ చేశారు. సో అరుణ గారికే ఆ సెకండ్ శారీ పంపిస్తాను. థర్డ్ శారీ కోసం హరిప్రియ గారు సెలెక్ట్ అయ్యారు. నెక్స్ట్ ఫోర్త్ శారీ కోసం శివరామ్ కర్రీ గారు సెలెక్ట్ అయ్యారు. నెక్స్ట్ ఫిఫ్త్ శారీ విన్నర్ వచ్చేసి మనోరమ గారు. ఈ 5గురు విన్నర్స్ అండి. మన గివ్ అవే శారీస్లో ఈ 5గురు విన్నర్స్. ఈ 5గురికి ఈ శారీస్ అయితే పంపిస్తాను. కంగ్రాచులేషన్స్ టు ఆల్ విన్నర్స్. చూసారు కదండి ఇవాల్టి మన గివ్ అవే శారీస్ విన్నర్స్ ఎవరో. విన్ అయిన వాళ్ళందరూ వాట్సాప్లో మీ అడ్రస్ని నాకు పంపించండి. నేను మీకు కొరియర్ చేస్తాను. విన్ అవని వాళ్ళెవ్వరూ కూడా ఫీల్ అవ్వద్దండి. నేను నీడీ పీపుల్ కోసం అయితే రెగ్యులర్గా ఏవో ఒకటి డొనేట్ చేస్తూనే ఉంటానండి. నార్మల్ వాళ్ళు శారీస్ తీసుకోవాలి అంటే ఇలా ఏదో ఒక స్పెషల్ అకేషన్ వచ్చినప్పుడు తప్పకుండా మన సబ్స్క్రైబర్స్కి కూడా నేను శారీస్ అయితే ఇస్తానండి. అప్పుడు మళ్ళీ మీరు తీసుకోవచ్చు. ఈ శారీస్ అయితే రేపే కొరియర్ పంపించేస్తానండి. అలాగే 25 డ్రెస్సెస్ డొనేట్ చేస్తాను అని చెప్పాను కదా, ఆ 25 డ్రెస్సెస్ కూడా రేపటి నుండి కొరియర్ అయితే స్టార్ట్ చేస్తున్నానండి. కిడ్స్ డ్రెస్సులు కూడా రేపటి నుంచి కొరియర్ అయితే పంపించేస్తాను. 25 డ్రెస్సెస్ కోసం అలాగే కిడ్స్ డ్రెస్సెస్ కోసం చాలామంది అయితే మెసేజ్లు చేశారండి. బట్ నేను వాళ్ళతో మాట్లాడి ఎవరికి అవసరం అని నాకు అనిపించిందో వాళ్ళకి మాత్రమే పంపిస్తానండి. ఎవరికి పంపించాను అనేది మీరు తెలుసుకోవాలంటే రేపటి నుంచి ప్రతిరోజు కూడా మార్నింగ్ 10 o'clockకి వీడియో అయితే పెడతానండి. అంటే ఇన్ని డ్రెస్సులు ఒకే రోజు నేను కొరియర్ చేయలేను, అలాగే వీడియో కూడా చూపించలేను. కాబట్టి రోజు కొన్ని డ్రెస్సెస్ చొప్పున నేను పంపిస్తానండి. వాటిని వీడియో తీసి పెడతాను. సో ఎవరికి పంపించాను అనేది మీరు డైలీ మార్నింగ్ 10 o'clockకి వీడియో అయితే చూడండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే గనక మీకు గనక నా వీడియోలు నచ్చితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ హ్యాపీ మామ్ టాక్స్ ఛానల్ నేను స్టార్ట్ చేసిందే కొంతమంది అమ్మాయిలకైనా మంచి బట్టలు ఇవ్వాలని, అలాగే నాకు తోచిన చిన్న సహాయాలు, అది ఫుడ్ డొనేషన్ అయినా లేకపోతే కొత్త శారీస్ డొనేట్ చేయడమైనా ఏదో ఒకటి నేను చేయగలిగిన సహాయాలు చేయాలి అని చెప్పేసి మాత్రమే ఈ హ్యాపీ మామ్ టాక్స్ ఛానల్ని అయితే స్టార్ట్ చేశానండి. అలాగే నేను చేస్తున్న హెల్ప్స్ నచ్చి నన్ను ఎంకరేజ్ చేస్తున్న నా సబ్స్క్రైబర్స్ అందరినీ కూడా నేను ఒక అక్కగా ఒక చెల్లిగా భావిస్తున్నానండి. అందుకనే మన సబ్స్క్రైబర్స్ కోసం కూడా నేను ఇలా గివ్ అవేలు అవి ఇస్తున్నానండి. నా వీడియోలు చూస్తున్న వాళ్ళు అవసరం ఉన్న వాళ్ళకి తప్పకుండా నా వీడియోలని షేర్ చేస్తూ ఉండండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.